సార్ ప్రైజ్ సార్. ప్రైజ్ ద లార్డ్. మిత్రులారా అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్ సార్. రాజశేఖర్ బ్రదర్ ప్రైజ్ లార్డ్. అన్నా ప్రైజ్ లార్డ్ అన్నా. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ ద లార్డ్ అమ్మా. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరి సిస్టర్ గారు స్తుతులు చెల్లిస్తూ నడిపిస్తారు. స్తుతించు ప్రభునామని ప్రార్థన చేసుకుందాం అండి. స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడైన దేవా మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఆకాశ మహాకాశాలు పట్టజాలిన దేవా స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. సర్వ సృష్టికి కారణభూతుడా నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఆకాశమందున్న వాటిని భూమి అందున్న వాటిని సర్వమును కలగజేసిన వాడా, సర్వమునకు ఆది సంభూతుడా మీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవా మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను వృత్తి పొంది తిని గాని ఇదిగో యుగ యుగములకు సజీవునన్నవాడా మీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. ప్రభా మహోన్నతమైనటువంటి దేవుడు అయండి, మహోన్నతమైన స్థలములలో సంచరించువాడు అయండి. అయినను ప్రభా నీకు స్తోత్రాలు. నీవు దీనులను లక్ష్య పెట్టువాడమును ప్రభా స్తోత్రాలు. విరిగి నలిగినటువంటి వారిని అలక్ష్యం చేయవాడని దేవుడు అయి ఉన్నావు నా తండ్రి. నీకు స్తోత్రాలు నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. కృపా సత్య సంపూర్ణుడమైన దేవా మీకు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. ఆది సంభూతుడా మీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. అల్ఫా ఒమేగా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. ప్రభు అయిన దేవా స్తోత్రాలు స్తోత్రాలు. ప్రభా తండ్రితో కూడా ప్రభా స్తోత్రాలు స్తోత్రాలు. ప్రభా ఉన్నటువంటి ఆ యొక్క స్థాయిని విడిచిపెట్టని భాగ్యం ఎంచుకునలేదు కానీ ప్రభా స్తోత్రాలు. దాసుని స్వరూపమును ధరించుకొని ప్రభా నేను నీవే నా కొరకు మా కొరకు రెక్కినిగా చేసుకున్నవాడు నాయన తండ్రి. నీకున్నటువంటి దీనత్వము, నీకున్నటువంటి ప్రేమ ప్రభా లోకంలో ఎవరికి లేదయ్యా. మీకు కృతజ్ఞత స్తోత్రాలు అర్పిస్తున్నాను ప్రభా. యజమానుడు అయిన తండ్రి మేము ప్రేమించటమని కాదు ప్రభా, మొదట మీరే ప్రేమించారు ప్రభా. మీకు వందనాలు ప్రభా. ప్రభా స్తోత్రాలు కాదు, యోగ్యులమని కాదు ప్రభా. నీకు స్తోత్రాలు ఎందుకో ప్రభా. స్తోత్రాలు ప్రభా. మా ఎడల మీకున్న ప్రేమ బహు ఎంతైనది తండ్రి. స్తోత్రాలు మీకు స్తోత్రాలు మీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. మీ ప్రేమను అర్థం చేసుకున్నట్టుకు ప్రభా స్తోత్రాలు ప్రభా. ప్రభా నిన్ను వర్ణించుటకైనా మా జ్ఞానము చాలదే ప్రభా, మా ఆయుష్ చాలదే ప్రభా. మీకు స్తోత్రాలు మీకు స్తోత్రాలు మీకు స్తోత్రాలు. ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించిన మీరు రుణం తీర్చుకోలేం ప్రభా. మీకు కృతజ్ఞత స్తోత్రాలు 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 ప్రభా. ప్రభా దీర్ఘశాంతము కలిగిన వాడా మీకు స్తోత్రాలు. అత్యంత జాలి కనికరములు కలిగిన దేవానికి స్తోత్రాలు ప్రభా. దుర్మార్గులైనటువంటి వారి సహితము ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. స్తోత్రాలు ప్రభా. తమ దుర్మార్గతను విడిచిపెట్టి ప్రభానికి స్తోత్రాలు. దేశానికి దేశమే ప్రభానికి స్తోత్రాన్ని ఎదుట తగ్గించుకొని ప్రభా స్తోత్రాలు కనబడక ప్రభా నీ దీర్ఘశాంతం వహించి ప్రభా నీ వాచిలత చూపించి ప్రభా నువ్వు చేయని చించుకున్నటువంటి ప్రభా కీడుని చేయక ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. స్తోత్రాలు ప్రభా. నీ యొక్క క్షమాగుణమును కనపరిచిన దేవుడు నాయన నీకు స్తోత్రాలు అర్పిస్తున్నాను. క్షమించుటకు సిద్ధమైన వాడా, ఆఖరి గడియ ఒకరికి ప్రభా స్తోత్రాలు అవకాశం ఇచ్చే దేవుడు నాయన నీకు కృతజ్ఞత స్తోత్రాలు అర్పిస్తున్నాను. నీవు దుష్టులకు సహితము ప్రభా స్తోత్రాలు మంచివాడు అయినవు నాయన మీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. లేకలేని వందనాలు అర్పిస్తున్నాను ప్రభా.
నీ యొక్క రక్తము ద్వారాను ప్రభువానికి స్తోత్రాలు స్తోత్రాలు. నువ్వు చేసిన త్యాగం ద్వారా ప్రభా స్తోత్రాలు. తండ్రితో సమానులుగా చేయడానికి ఇష్టపడిన దేవుడు నాయన, నీకు స్తోత్రాలు అర్పిస్తున్నాను ప్రభా. ఇదిగో నా తండ్రి, నీకు స్తోత్రాలు. మా పక్షమై ఉండి ప్రభా మాకు యుక్తముగా ప్రార్థన చేయడం తెలియదు గనక మా పక్షంగా విజ్ఞాపన చే పరిశుద్ధాత్ముడా. సర్వసత్యములోనికి మమ్మల్ని నడిపించేవాడు నీవే గదయ్యా. విమోచన దినం వరకు మా ప్రభు నీ యందు మమ్మల్ని ప్రభా స్తోత్రాలు ప్రభా ముద్రించబడేటువంటి స్థితిని మాకు అనుగ్రహించిన దేవుడు నాయన. సదాకాలము మాతో ఉండడానికి ఉన్నతమైన సింహాసనాన్ని విడిచిపెట్టి మా కొరకు దిగి వచ్చిన దేవుడు నీవే కదా పరిశుద్ధాత్ముడా. మీకు స్తోత్రాలు లెక్కలేని వందనాలు ఆరోపించుకుంటున్నాం ప్రభువా. మా కొరకు వధింపబడిన వాడా, నీ ఒక్కడవే మా పక్షం వహించిన వాడవు నాయనా. నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి స్తోత్రాలు ఏ విధం చేతనను ప్రభా స్తోత్రాలు ఒకరిని ఒకరు ఒక ప్రభా స్తోత్రాలు విమోచించుటకు అసాధ్యమై ఉండగా ప్రభా స్తోత్రాలు ఉపకారాలు మేలు చేసిన వారికి సహితము ప్రభా స్తోత్రాలు ప్రాణము పెట్టుటకు అసాధ్యమై ఉండగా శత్రువులమై ఉండగానే ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. మా కొరకు దిగి వచ్చి ప్రాణం పెట్టినవాడా, మీకు కృతజ్ఞత స్తోత్రాలు అర్పిస్తున్నాను తండ్రి. మీకు కృతజ్ఞత స్తోత్రాలు అర్పిస్తున్నాను ప్రభా. ఇదిగో నా తండ్రి, ఏర్పరచబడినటువంటి జనము గాను రాజులైన యాజక సమూహం గాను ప్రభా స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని చేసిన వాడానికి స్తోత్రాలు అర్పిస్తున్నాను. మా ప్రధాన యాజకుడైన క్రీస్తునాథానికి స్తోత్రాలు, సత్యస్వరూపుడానికి స్తోత్రాలు 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 వదనాలు ఆరోపించుకుంటూ ఇదిగో నా తండ్రి నీకు స్తోత్రాలు. నీ నామమును ధరించిన వారుగా ధన్యమైనటువంటి స్థితిలో మమ్మల్ని అందరిని ఉంచినందుకు మీకు కృతజ్ఞత స్తోత్రాలు ఆరోపించుకుంటూ నీవు ఇచ్చినటువంటి రక్షణను బట్టి, నీవు ఇచ్చినటువంటి ప్రభు కాపుదలను బట్టి, మీరు పోషిస్తున్న విధానాన్ని బట్టి ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. నీకు లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు ఆరోపించుకుంటూ ఈ ఉదయపు వేళ ప్రభా స్తోత్రాలు ఉన్నతమైన నామమును స్మరించుటకును స్తుతించి ప్రార్థించుకున్నట్టుకును నీవిచ్చినటువంటి వాక్యమును ధ్యానించుటకును మాకిచ్చిన ఇటు సమయాన్ని బట్టి నీకు కృతజ్ఞత స్తోత్రాలు అర్పించుకుంటూ ప్రభా స్తోత్రాన్ని పాద సన్నిధిని చేరుకుంటూ ప్రభా నీతో సహవాసం అన్యోన సహవాసం మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు కృతజ్ఞత స్తోత్రాలు ఆరోపించుకుంటూ ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. తండ్రి ఈ యొక్క ఉదయపు వేళ ప్రభా స్తోత్రాలు ప్రభా. మా దేవ మీ ప్రసన్నత మా మీద ఉండను గాక ప్రభా. మా దేవ ప్రభా స్తోత్రాలు, నీ ప్రసన్నత మా మీద ఉండను గాక ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు ఆరోపించుకుంటూ నీ సేవకులు ప్రభా నీ పక్షంగా మాట్లాడినాయుండగా నీ ఆత్మాభిషేకమును అనుగ్రహించండి నా ప్రభా. విను వారికి నీ ఆత్మాభిషేకమును అనుగ్రహించండి నా ప్రభా. మీకు వందనాలు అర్పించుకుంటూ నామాన్ని స్తుతించి నీతో సహవాసం చేయడానికి ప్రభా పరిపూర్ణమైనటువంటి నడిపింపు అనుగ్రహించినందుకు స్తోత్రాలు అర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములు ఇదే కాలమున ప్రభా స్తోత్రాలు మీకు స్తుతి స్తోత్రములు సమస్త మహిమ ఘనత స్తుతులు స్తోత్రములు ఆరోపించుకుంటూ మా ప్రియుడైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని స్తోత్రించి ఘనపరచు, మిమ్మల్ని ఆరాధించు, మిమ్మల్ని ఘనపరచు ప్రభా. స్తోత్రాలు మీకు ఆరాధన స్తుతి స్తోత్రం సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుకొనిచున్నా నా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. సమయంలో మరి భూపాలరెడ్డి గారు ఒక పాట పాడతారు. అన్నా ప్రైజ్ లార్డ్ అన్నా. కాన్ఫరెన్స్ కాల్లో చేరొచ్చినటువంటి అందరికీ వందనాలు. సమయంలో జీవన పాటల పుస్తకంలో నుండి పాట నెంబర్ 5 పాడుతుంది. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం,
పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. నా శత్రువులు నన్ను జుట్టినను నరకపు పాశములరికట్టినను. నా శత్రువులు చుట్టినను నరకపు పాశములరికట్టినను. వరద వలె భక్తిహీనులు పొర్లిన్, వరద వలె భక్తిహీనులు పొర్లి. విడువక నన్ను ఎడబాయని దేవ, విడువక నన్ను ఎడబాయని దేవ. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా పౌరుషము గల ప్రభు కోపింపక్, పర్వతముల పునాదులు వణికె. పౌరుషము గల ప్రభు కోపింపక్, పర్వతముల పునాదులు వణికె. తన నోట నుండి వచ్చిన అగ్ని, తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేషను వైరుల నెల్ల, దహించి వేషన్ వైరుల నెల్ల. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా దయగల వారిపై దయ చూపించున్, కఠినుల ఎడల వికటము చూపు. దయగల వారిపై దయ చూపించున్, కఠినుల ఎడల వికటము చూపు. గర్విష్ఠుల యొక్క గర్వము ననచున్, గర్విష్ఠుల యొక్క గర్వము ననచు. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి, ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి. నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి, ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి. రక్షణ కేడము నాకు అందించి, రక్షణ కేడము కందించి. అక్షయముగా తన పక్షము చేర్చిన, అక్షయముగా తన పక్షము చేర్చి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా యెహోవా జీవము గల దేవ, బహుగా స్తుతులకు ఆర్యుడవీవు. యెహోవా జీవము గల దేవ, బహుగా స్తుతులకు హారుడవు. అన్య జనులలో ధన్యత చూపుచు, అన్య జనులలో ధన్యత చూపు.
హల్లెలూయా స్తుతి గానము చేసెద్, హల్లెలూయా స్తుతి గానము చేసెద్. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అయిపోయింది. ఓకే. ప్రైజ్ గాడ్, దేవుని స్తోత్రములు. మరి ఈ సమయంలో వాక్యాన్ని చదువుకుందాం. యాకోబు పత్రిక నిన్నటి దినము ఎలా అర్థం బ్రదర్? అయిపోయింది సార్. పేతురు రాసిన మొదటి పత్రిక సార్. చదవాలి. ఓకే, అవును సార్. ఓకే. పేతురు రాసినటువంటి మొదటి పత్రికను చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయాన్ని రాంపోక్షేకరణ చదువుతారు. చదువుతున్నా సార్. చదవండి. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతియా, కప్పదోకియా, ఆసియా, బితూనియా అన్న దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పు రాయినది. మీకు కృపయు సమాధానమును విస్తరిలునుగాక. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసను. కడవరి కాలం మందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యం పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు. కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును, అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనాసక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గల వారై ఆనందించుచున్నారు. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తర్వాత కలగబో మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుతూ వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు స్వార్థ ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనందు పరిశుద్ధులై ఉండుడి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు. కనుక మీరు పరిశుద్ధులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి.
పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును నగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడును. కానీ తన మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నది. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరుచుకొని వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఏలైనగా సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ మాటలు తన వెండికిట్లో దీవించును గాక. ప్రైజ్ గాడ్, దేవుని స్తోత్రములు. మరి సమయంలో వాక్యం నిమిత్తమై బ్రదర్ జనార్దన్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడమైన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మీకు వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం నాయన. గొప్ప దేవుడో, గొప్ప తండ్రి నాయన. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడినారు ప్రభా. ఇదిగో తండ్రి, మరి ఎక్కువ ప్రశస్త దినం మాకు ఇచ్చినారు ప్రభా. ఈ వాక్యాన్ని నాయన ప్రతిదినం ధ్యానించుకున్నట్టుకు ఎంతో లోతుగా నాయన నడిపిస్తున్నారు ప్రభా. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. నీ దాసుని బలపరుచుకొని భద్రపరుచుకొని నాయన మీ వాక్యాన్ని మాకు అర్థమయ్యే రీతిగా చెప్తున్నారు ప్రభా. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. ఈ దినాలు కూడా తండ్రి మీరు ఏర్పరిచిన వాక్యం తండ్రి మాకు వినిపించండి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని అందరూ నింపుకొని మమ్మల్ని నడిపించుకోమని నీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తు నామములో నిన్ను అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ గాడ్, దేవుని స్తోత్రములు. మరి ఈరోజు దేవుని వాక్యాన్ని నేను పంచుకోవడానికి దేవుడు సమయం ఇచ్చి ఉన్నాడు. యోనా గ్రంథాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యోనా గ్రంథం 3వ అధ్యాయాన్ని చూద్దాం. మనం 4 అధ్యాయాలు ఉన్నాయి. మనం 1వ అధ్యాయము 2వ అధ్యాయాలను మనం చూసాము. మొదటి అధ్యాయంలో యోనా, పారిపోతున్న యోనా, 2వ అధ్యాయంలో ప్రార్థించిన యోనాను చూసాము. 3వ అధ్యాయము ప్రకటించిన యోనా. 4వ అధ్యాయాన్ని కూడా గుప్చితం అయితే చూద్దాం. మరి చిన్న ప్రార్థన సహాయం. దయగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అల్పుణ్ణి, యోగ్యత లేని నన్ను కూడా మీరు నిలబెట్టుకున్నందుకు వందనాలు. మాకు సహాయకుడు మీరే. మీ వాక్యాన్ని ఆయన వివరించటానికి, భరించి తీసుకెళ్ళటానికి వివేచన జ్ఞానం అనుగ్రహించండి. మాట్లాడేది నేను కాదు తండ్రి, మీరని నాతోనూ అయినా మరి గ్రూప్లో ఉన్న కాన్ఫరెన్స్లో ఉన్న పిల్లలందరితోనూ ప్రభువా మీరు ఏం మాట్లాడతారు మాతో మాట్లాడమని మాకు సహాయకుడు మీరే తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, మీ సహాయాన్ని కోరుతున్నా. మీ కృపలో బలపరిచి నడిపించి సహాయం తెచ్చేమని యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి దీనిలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పిల్లరా, మరి తరచుగా సార్కి రెగ్యులర్ కంటే కూడా కొన్ని విషయాలు క్రిస్మస్ ధ్యానాలు చేస్తున్నారు కాబట్టి మధ్యలో మనకు కూడా అవకాశాలు ఉంటాయి. దయచేసి మీరు కూడా ప్రభుచితం అయితే సిద్ధపడి ఉండండి. మరి చీటి ఎవరి మీద పడితే వారు వాక్యాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉండాలి. దేవుని మాటగా జ్ఞాపకం చేసుకోనండి. వాక్యం తలంపులో పంచుకునే శక్తి సామర్థ్యత దేవుడు అనుగ్రహించుకోగా. పిల్లల మరి సమయంలో యోనా గ్రంథంలో
3వ అధ్యాయాన్ని మనం చూస్తూ ముందుకు సాగుతాం. మరి 2 అధ్యాయాలు మనము గమనించాము. దేవుని మాట యోనాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమే అని 1వ అధ్యాయంలో మనం చూస్తాం. యెహోవా వాక్కు మరి ప్రత్యక్షమై దేవుడు ప్రత్యేకంగా మాట్లాడాడు. దేవుడు మాట్లాడినప్పుడు వెంబడే విధేయత చూపి వెళ్ళింటే పర్వాలేదు, కానీ వెళ్ళలేదు కాబట్టి దేవుడు మళ్ళా మాట్లాడక మౌనంగా ఉండి ఆయన దేని ద్వారా మాట్లాడాలను ముఖాముఖిగా మాట్లాడకుండా ఆయన హెచ్చరిక అయితేనేమి, గద్దింపు అయితేనేమి ఏ రూపంలో తీసుకొచ్చి మాట్లాడతాడు. యోనా జీవితం ద్వారా మనము 1వ అధ్యాయంలో మనం చూసాము. దేవుడు ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టి తాను పశ్చాత్తపడి ఓపిపడి తిరిగి విధేయత చూపిస్తూ మరి 2వ అధ్యాయంలో ప్రార్థించి ప్రాణము మరి మరణ కూపంలోంచి వెళ్ళిన స్థితికి వచ్చినప్పుడు పశ్చాత్తపడితే ఆ యొక్క మత్స్యపు దేవుడి ఆజ్ఞ ఇచ్చినప్పుడు 2వ అధ్యాయం చివరిలో చూస్తాం 10వ వచనంలో, అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యక అది యోనాను నేల మీద కక్కి వేసాను అని మనం చూస్తున్నాం. తర్వాత 3వ అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తే అక్కడ అంతటా యెహోవాకు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై అన్నమాట. 2వ మారు, ఫస్ట్ అధ్యాయంలో మొదటిగా దేవుడు ప్రత్యక్షమై యెహోవా వాక్ ఆయనకు వచ్చి మాట్లాడినాడు. దేవుని స్వరం వచ్చింది, మాట్లాడాడు. నువ్వు వెళ్ళు అన్నాడు. వెళ్ళు అంటే వెళ్ళేవాడిగా సిద్ధపడ్డాడు అన్ని సర్దుకొని. కానీ మనకు తెలుసు ఎక్కడ వెళ్ళాలో అక్కడికి వెళ్ళక ఇంకొక ఓడ తర్షీసు అనే ఓడని ఎక్కాడు. ఎప్పటికి వెళ్ళాడు. మరి నీనెవే వెళ్ళాల్సిన వెళ్ళవలసిన వాడు తర్షీసుకు వెళ్ళాడు. మనకు తెలుసు సంఘటనల. అయితే ఇక్కడ చూడండి, 2వ మారు యెహోవా ప్రత్యక్షం అంటే ఈ మాటలో ఉన్నటువంటి గ్యాప్ లో దేవుడు అప్పుడే మాట్లాడాలంటే రెండోసారి కూడా ఆనే మాట్లాడవచ్చు, కానీ మాట్లాడలేదు అనటానికంటే దేవుడు చెప్పిన మాట ఒకసారి చెప్పిన అంటే వినాల, వినకపోతే ఆయన మాట్లాడడు అనటానికే 2 అధ్యాయాలలో ఎన్ని వచనాల్లో ఎక్కడ కూడా ఆయన మాట్లాడలేదు అనటానికే కొన్ని సందర్భాల్లో దేవుడు మౌనంగా ఉంటాడు. ఆ మౌనానికి కారణము దేవుడికి తెలుసు, మనకు తెలియదు. కానీ పరిస్థితుల గుండా కూడా దేవుడు మాట్లాడి హెచ్చరిక చేసి మనకు బుద్ధి కలిగిస్తాడు అనటానికే ఈ యోనా 2 అధ్యాయాల ద్వారా యోనాను ఏ విధంగా హెచ్చరిక చేసి ఎన్ని ఇబ్బందులు పడినా తను పరిస్థితులు ఆఖరికి విషమించిన పరిస్థితులు ప్రాణము సొమ్మసిల్లి ప్రాణము పోతున్నప్పుడు అప్పుడు మొరపెట్టాడు. అప్పుడు దేవుడు మత్స్యమునకు అనుమతి ఇచ్చాడు అనేది చూస్తూ వచ్చాము. ఇక్కడ 2వ మారు యోనాకు ప్రత్యక్షమై అప్పుడు మాట్లాడుతున్నాడు దేవుడు, నీవు లేచి నీనెవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారము దానికి ప్రకటన చేయము. దేవుడు ఏం చెప్పాడో మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నీనెవే పట్టణమునకు పోయేను. నీనెవే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము. 3 దినాలు ప్రయాణిస్తే అంత పెద్ద పట్టణం అన్నమాట. మరి నడుస్తూ ప్రయాణిస్తూ ఆ దినాల్లో ప్రయాణం అంటే కూడా కాలినడకనే చేస్తారు. మరి ఎంత దూరం, అలాంటిది ఒక వ్యక్తి ప్రయాణం కాలినడకన ఎంతో దూర ప్రయాణాలు చేస్తారు. అయితే మనలాగా కాదు, ఈ దినాల్లో కొద్ది దూర ప్రయాణం చేయలేము మనం, ఇప్పుడు అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి. కానీ వారి ప్రయాణం అలాగా, దాన్ని బట్టి ఆయన ఒక్క దినం ప్రయాణం అంటే 3 దినాల ప్రయాణం అంత పట్టణం, ఎంత పెద్ద పట్టణం, మహాపట్టణం రాయబడింది. నీనెవే మహాపట్టణము. మరి ఆ మహాపట్టణానికి మరి రాబోయే దుర్గతి ఏమిటి అనేది దేవుడు అక్కడైతే 1వ అధ్యాయంలో దుర్గతి కలుగునని ప్రకటింపమని చెప్పాడు. ఇక్కడ వారి యొక్క మరి విషయంలో చెప్తూ ఆ పట్టణము దోషము పాపము దేవుని దృష్టికి
మరి వచ్చింది. కాబట్టి దేవుడు అంటున్నాడు వెళ్ళి ప్రకటించమని చెప్పిన మాటలు మనం ఇక్కడ చూస్తూ యోన ఒక దినం ప్రయాణం అంతా సమాచారం ఉండి తీసుకుని వెళ్తున్నాడు. మరి 4వ వచనంలో యోన ఆ పట్టణంలో ఒక దినమంతయు సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనం మగునని ప్రకటన చేయగా, దేవుడు హెచ్చరిక చేసిన మాటలు. మరి వెళ్ళి 40 దినాలలో ఈ పట్టణము నాశనం అయిపోతుందని ప్రకటన చేసినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. పిల్లరా, మరి దేవుడు చెప్పమన్నటువంటి మాట ఇప్పుడు వెళ్తూ చెప్తున్నారు. మరి ఈ సమాచారాన్ని మరి ఆ ప్రజలు ఎలాంటి వారో మొదటగానే ఎంతో మరి ఆ ప్రజలు చాలా దుర్మార్గులు, వారి దుష్టత్వము భయంకరమైనది, అన్ని విషయాలు యోనకు తెలుసు. అయితే దేవుడు చెప్పిన మాటకు ఇంకా ఎందుకంటే ఇంకా తన పరిస్థితి తెలుసు. మనం మొదటి 2 అధ్యాయాలు చూసాం కాబట్టి ఇంకా దేవుడు చెప్పమన్న మాట ఇంకా చనిపోయినా పర్వాలేదు అన్న ఉద్దేశంతోనే మరి సిద్ధపడే వచ్చాడు కాబట్టి మొదటగా భయపడ్డాడు. అయితే ఇక్కడ మాత్రం చూస్తే నీనెవే పట్టణం మరి నా 3 దినాల ప్రయాణం అయితే 3 దినాలు కాదు, 1 దినమే ప్రయాణం చేసి ప్రకటిస్తూ వచ్చాడు. మరి గమనిస్తే మరి మొత్తానికి మనం చూస్తే అధ్యాయంలో ఆ ప్రజలు మరి 4వ అధ్యాయంలో ప్రకటిస్తున్నటువంటి ఇక 40 దినాలకు నిలిపడిన నాశనం అగునని ప్రకటన చేయగా, చెప్పిన మాట ఇక్కడ చాలా బాగా గమనిస్తే చెప్పిన మాటకి ఎంబడే విధేయత కలిగి ఉన్నారు. ఇక్కడ ప్రాముఖ్యంగా అంటే దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే, ఈ ప్రవక్త యోన వినలేదు కానీ ప్రజలు విన్నారు, ఎంబడి విన్నారు. ఇది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ ఈ మాట గమనిస్తే చూడండి 5వ వచనంలో నినెవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి, అది చాలా ప్రాముఖ్యం. దేవుని యందు విశ్వాసం ఉంచి, కొంతమంది చెప్తే వినకుండా విశ్వాసం ఉంచకుండా విధేయత చూపకుండా దాన్ని ఏమంటారు కొని తెచ్చుకొని అంటుంటారు కదా. కొని తెచ్చుకొని అంటే ఇంకా చెప్పిన మాట వినరు, తెచ్చుకుంటారు విపత్తు. నినివే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాసము దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరిను గొనెపట్ట కట్టుకొని రీ అని మనం చూస్తున్నాం. చూడండి, ఉపవాస దినాన్ని చాటించి, చాలా ప్రాముఖ్యం. ఈ ప్రజలు 1 దిన ప్రయాణంలోనే మరి ఇంకా 2 దినాలు అంటే 3 దినాలు ఆయన ప్రయాణం చేయలేదు. వాస్తవం 1 దిన ప్రయాణంలోనే ఎంత సమాచారం అందరూ చెప్పిన మాట ఈయన అందరికీ చెప్తూ వెళ్ళాల్సిన పని లేకుండా వారికి వారే ప్రకటించుకున్నారు. విధేయతతో గోనెపట్ట కట్టుకున్నారు. ఈ విషయం మరి రాజు దాకా కూడా వెళ్ళింది. రాజు కూడా మరి ఆయన కూడా ఎంత తన సింహాసనం నుంచి దిగి వచ్చి తాను కూడా మరి పశ్చాత్తాపడుతూ, ఇది చాలా ప్రాముఖ్యం. దేవుని యొక్క మరి వారి దుర్మార్గతను, ఎంత దుర్మార్గతను వాళ్ళు విడిచిపెట్టి అధ్యాయంలో చూస్తాం. ఒక్కొక్క వచనాన్ని ధ్యానం చేస్తే మనకు సమయము వాస్తవం సరిపోదు, కానీ ఉన్న దాంట్లో మనం గమనిద్దాం. చూడండి, వారు ఉపవాస దినమును చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ కొనెపట్టబడు. అంటే ఇది ఏదో తక్కువ బేదరికంగా అల్పులనేమని ఘనంగా మాకైతేనేమి కాదు. చూడండి, ఈ మాట అంటున్నప్పుడు దేవుని యొక్క ఉగ్రత వచ్చిందంటే ఆడ గొప్పవారు లేదు, తక్కువ అని లేదు. కరోనా టైంలో చూస్తే కోట్ల ఆస్తులు కలిగిన వారు కూడా వారి పరిస్థితి కొన్ని సమయంలో మనం చూసాం, విన్నాం, టీవీలలో వార్తల్లో ఎంత భయంకరమైన పరిస్థితి. అక్కడ గొప్పవాడనే ఉండదు, పరిస్థితులు చాలా. అందుని బట్టి ఇక్కడ గొప్పవారని ఘనులేమి మరి తక్కువ ఉన్న అంటే ఆ మాటలో మనం చూస్తే నిజంగా అల్పులేమి అందరూ కూడా గోడ పట్టగట్టుకొని
ఆ సంగతి నినివే రాజుకు వినపడినప్పుడు అతడును తన సింహాసనం నుండి దిగి తన రాజవస్త్రము తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. అంటే వినాలి, ఇది చాలా ప్రాముఖ్యం. ప్రకటింపబడినప్పుడు అందుకే మీరు వెళ్ళమని దేవుడు చెప్పినటువంటి ప్రాంతాలకు సువార్త నిమిత్తమై వెళ్ళి ప్రకటించాలి. ప్రకటించి కార్యం చేయవాడు ఆయనే, ఆయన చూసుకుంటాడు. చూడండి, యోనా వెళ్ళాడు, వాస్తవం అయితే గానీ ఆయన నా మాట వినరు అనుకున్నాడు. వాళ్ళు దుష్టులు నన్నేమైనా చేస్తారనుకుని భయపడి తర్షీసుకు వెళ్ళాడు. కానీ ఇక్కడ చూస్తే వారు వెంటనే గోనెపట్ట కట్టుకుని ఉపవాసం ఉండి, రాజు సైతం గోనెపట్ట కట్టుకుని బూడిద తల మీద వేసుకొని ఎంతగానో ప్రాధేయపడుతూ పశ్చాత్తాపడుతూ ఉన్నటువంటి విషయాలను ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, మరి దేవుని మాటగా చెప్పి పంపబడినప్పుడు వినాలి, అది చాలా ప్రాముఖ్యం. ఇశ్రాయేలు ఎడల కూడా దేవుడు పదే పదే ఒక మాట అంటాడు, వారికి ప్రవక్తలను ఇచ్చాడు. వారికి పదే పదే నువ్వు వెళ్ళు, ఇశ్రాయేలుతో మాట్లాడు అని చెప్పినటువంటి మాట. ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, ఇర్మియా గ్రంథంలోకి రండి. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయంలో ఇర్మియాతో మాట్లాడి నువ్వు వెళ్ళి వారితో మాట్లాడు అంటాడు. 11-12 చదువుతారు 18వ అధ్యాయంలో ఇర్మియా గ్రంథము. కాబట్టి అంటే ఏంటంటే చెప్పిన మాటకి వినడం అనేది చాలా ప్రాముఖ్యం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము. కాబట్టి నువ్వు వెళ్ళి చదవండి. యూదా వారితోనూ యెరూషలేము నివాసులతోనూ ఇట్లనము, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, మీ మీదికి తెచ్చుటకై నేను కీడును కల్పించుచున్నాను. మీకు విరోధంగా ఒక యోచన చేయుచున్నాను. మీరందరూ మీ మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకునుడి. అందుకు వారు, నీ మాట నిష్ప్రయోజనము, మేము మా ఆలోచనల చెప్పున నడుచుకుందుము, మేమందరము మా మూర్ఖ హృదయం చెప్పున ప్రవర్తించుము అని అందరూ. చూడండి, అంటే చెప్పిన మాట వినము, నీ మాట కాదు, మా ఆలోచన ప్రకారమే ఆ దుష్టత్వాన్ని విడచము, మా ఆలోచన ప్రకారమే పోతాము. ఈ దినాల్లో ఉన్నాం. అందుకంటే ఈ దినాల్లో కూడా నోవాహు దినాలు పోలి ఉన్నాయి అనేది వాస్తవం. అలాగే మరి యేసు ప్రభువు కూడా మరి మనకు చూస్తాం, హెచ్చరిక చేయమని చెప్పిన సందర్భాల్లో కూడా దినాలలో ఉన్నాము. చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అనేక రీతులుగా నోవహు దినాల్లో జలప్రలయంతో తుడిచివేసి దేవుడే పశ్చాత్తాపడి ఇంకొకసారి నేను ఈ జలప్రలయంతో కీడు చేయనని ఆయనే, ఇంకా ఈ ప్రజల మనసులు ఎప్పుడు వారి హృదయంలో వాళ్ళ బాల్యం నుండే చెడ్డవి అని ఇంకా దేవుడే వదిలిపెడితే దుష్టత్వం విస్తరిస్తూ వస్తుంది. వారి క్రియలను బట్టి, వారి పాపాలను బట్టి వారి ఆ క్రియాఫలంగా జరుగుతున్నటువంటి విషయాలు మనం చూస్తాం. కానీ దేశమే ఎక్కువగా పాపంతో నిండిపోతే మాత్రం ఒక దినం దేవుడైతే దానికి తీర్పు తీరుస్తాడు అనేది మనం ఆది కాండం నుంచి చూసుకుంటూ వస్తున్నాం. సొదొమ గొమొర ప్రాంతంలో కూడా అనేకంగా ప్రాంత ప్రజల పాపము మరి ఎంత భయంకరంగా ఉందో మనం చూస్తాం. దాన్ని బట్టి తన దూతల్ని పంపించి హెచ్చరిక చేస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో నీతిమంతులైనటువంటి వారు ఉంటే వారిని కాపాడమని ప్రాధేయపడుతూ ఉంటే అబ్రహాం లోతు కుటుంబాన్ని కాపాడాలని. ఇప్పుడు ఇక్కడ ఇశ్రాయేలుకు కూడా అనేక రీతులుగా మీరు మీ దుష్టత్వాన్ని మరలి రండి అని చెప్పినప్పుడు వాటి మనం చూస్తాం అనేక రీతులుగా ప్రవక్తల ద్వారా. యెషయా గ్రంథంలో కూడా ఒక మాట చదువుతాం చూడండి, మనకు తెలిసిన వచనమే. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 16-19 నుంచి వచనాలు మనం చదివితే అక్కడ రాయబడినటువంటి, మీరు దుష్టత్వాన్ని మళ్ళండి, మీ పాపాలను కడిగి వేసుకోండి, పశ్చాత్తాపడండి, రండి మన దోషం అంటే వివాదం తీర్చుకుందాము అని దేవుడు ఒక హెచ్చరిక చేస్తూ పిలుస్తూ ఉన్నటువంటి సందర్భాలు. 1వ అధ్యాయం 16వ వచనం చదువుదాం చూడండి. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి, కీడు చేయట మానుడి, మేలు చేయ నేర్చుకునుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడు వారిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, విధవరాలు పక్షముగా వాదించుడి,
యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. అని బట్టి మీరు ఇక్కడ సమ్మతి ఏంటంటే అదే అక్కడ మనకు చెప్పి పిలుస్తున్నటువంటి ఇస్రాయల్ ప్రవక్త ద్వారా చెప్పబడిన మాటలు ఆనాడు ఇస్రాయల్తో మాట్లాడుతున్నాడు. మాటి మాటికి మీకు ఎంత చెప్పినా కానీ మరి ఎద్దైనా వింటుంది, గాడిదైనా వింటుంది, కానీ మీరు వినరు అని దేవుడు ఎంత హెచ్చరిక చేస్తూ వచ్చిన సందర్భాలు మనం లేఖనాల్లో చూస్తాం. అయితే ఈ ప్రజలు చెప్పిన మాటకి ఎమ్మడే విధేయత చూపడం గొప్ప విషయం. వారు ఎంతగా ఎమ్మడే మాటకు లోబడి వారు పశ్చాత్తాపడుతున్నారు. దేవుని యందు విశ్వాసం ఉంచి అక్కడ రాయబడింది. దేవుని యందు విశ్వాసం ఉంచి వారు మరి దేవుని సన్నిధిలో మోకరించి వారు కొరిపట్ట కట్టుకొని పశ్చాత్తాపంతో అక్కడ రాయబడిన మాటలు మనం చూస్తే పశువులు సైతం కూడా మరి వారు ఉపవాస దినాన్ని ప్రకటించారు అని చెప్పిన మాట మనం చూస్తే అక్కడ ఉపవాస దినాన్ని ప్రకటిస్తూ వచ్చారు. మరి ఉపవాస దినంతో ఉన్నప్పుడు అక్కడ మనం చూస్తే 8వ వచనము చూడండి, 7వ వచనము చూస్తే, మరియు రాజైన తానును ఆయన మంత్రులకు ఆజ్ఞేయగా ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనం లయము కాకుండా తన కోపాగ్నిని చల్లార్చుకును గనుక చూడండి, మనుషులు ఏదియూ పుచ్చుకొనకూడదు. పశువులు గాని, ఎద్దు గాని, గొర్రెలు గాని మేత మేయకుండా, నీళ్లు త్రాగకుండా, చూడండి, మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెనని, మనుషులేమి పశువులేమి సమస్తమును గొనపెట్ట కట్టుకొనవలెనని జనులు మనస్పూర్వకంగా, చూడండి, ఏదో పై కాదు, మనస్పూర్వకంగా దేవుని వేడుకోవాలి అని దూతల ద్వారా నినివే పట్టణాలకు చాటింపుచ్చినప్పుడు వారందరూ ఆ విధంగా చేసట వల్ల దేవుడు రావాల్సిన కీడును మాన్పేడని అధ్యాయంలో మనం చూస్తున్నాం. అక్కడ చూస్తే ఆ అధ్యాయంలో నినివే వారు తమ చెడు నడతను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవుడు కృప కలిగిన దేవుడు. దేవుని కృప ఎంత అంటే ఈరోజు ఈ దినాల్లో మనం ఇంకా కృపాకాలంలో ఉన్నాం. కొన్ని సమయంలో పాపం విస్తరిస్తున్నది చూస్తూ ఉంటాం, కళ్ళ ముందల అరే వాడు ఎంత పాపి, ఎంత ఘోరం, అయినా కూడా దేవుడు కృప చూపిస్తున్నాడు. ఆ వ్యక్తిని మార్చాలని ఆ వ్యక్తికి సమయం ఇస్తూ ఉన్నాడు. తన బిడ్డల ద్వారా, ప్రవక్తల ద్వారా ప్రజలకు అందించవలసిన సమాచారాన్ని అందిస్తూ సువార్త అందించి, ఈ దినాల్లో సేవకుల ద్వారా సువార్తను అందించి ఎన్నో హెచ్చరికలు చేస్తున్నా కూడా కొంతమంది నిర్లక్ష్యం, మాటికి హెచ్చరిక చేసినా, మరి ఎన్నిసార్లు గద్దించినా అన్నప్పుడు మనం చూస్తాం, ఎన్నోసార్లు చెప్పి గద్దించినా కూడా వినకపోతే వానికి తిరుగు లేకుండా హఠాత్తుగా ఉంటుంది మరణం అనే సామెతలు కదా మనం చూస్తాం. పిల్లరా, ఈ దినాల్లో మనం అందుబట్టి పరిస్థితులు ఏదైనా కానీ దేవుని వాక్యానికి మనం కూడా విధేయతతో లోబడుతూ మరి దేవునికి లోబడడానికి, దేవుడు పంపమన్నప్పటికీ ప్రకటించాల్సిన సమయంలో ప్రకటించాలి, దేవుడు చెప్పిన మాటకు లోబడాలా, వినాలా. అందుబట్టి ఈ యొక్క యోనా విషయంలో దేవుడు వాస్తవంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా ఈ ప్రజలు అక్కడ ఉన్నటువంటి వారు వింటున్నారు, కానీ మరి ఇక్కడ సేవకుడు అయినటువంటి ఈయన వినకపోవడం అనే దానికి, ఇక్కడ ప్రజలకు ఎమ్మడి విన్నదానికి ఒకసారి మనం ఆలోచన చేయొచ్చు. ఒక విషయం మొత్తానికి ఏదైతే మీద ఒక దెబ్బ కొట్టితేనే మనం వింటాము అనే రీతిలో కానీ జరగబోతున్న ఆ విపత్తు రాకూడదని వాళ్ళు పశ్చాత్తాపడారు ప్రజలు. అయినా ఇక్కడ ఈ అధ్యాయం చూసిన తర్వాత కూడా ఆయన నా మాట, దేవుని మాట కంటే నా మాట అనే రీతిలో జరగలేదని ఆయన మరీ బాధపడే సందర్భం మనం చూస్తాం. 4వ అధ్యాయంలో ఆయన కోపము, ఆయన నాశనం కావాలని కోరుకునే రీతిగా. కాబట్టి వాస్తవంగా ఈయన ఇంకా ఒకవేళ ఈ ప్రజలు ఇంకా బాగుండాలా, మంచి కోరుతున్నాను, మంచి కోరి ప్రకటిస్తున్నాను అనే రీతిలో కాకుండా ఆయన ప్రకటించి ఈ విధంగా ప్రకటించుంటాడని మరి ఇట్లా కూడా మరి భక్తుల ఆలోచన ఏంటంటే, ఆయన ఇంకా ఒకవేళ దారిలో పోతూ కూడా మంచిగా ప్రకటించే విషయంలో మంచిగా చెప్పింటాడా అనడానికి కూడా
ఆయన 3 దినాలు ప్రయాణించలే, 1 దినమే ప్రయాణం చేసి కూడా అందరికీ ప్రకటించాలనక్కలేదు. ఏదో చెప్పాలి కాబట్టి చెప్పాలనుకుంటూ వెళ్ళినటువంటి 1 దిన ప్రయాణంలో కూడా ఒకవేళ ఈ విధంగా చెప్పింటాడేమో, మరి మంచిగా ప్రభు తట్టు తిరగండి, దేవుని నమ్మండి, మీరు విశ్వసించండి అట్లా చెప్పిండాడేమో అనుకుంటున్నాను. పోతారు మీరు 40 దినాల్లో పోతారు మీరు అని ఆ విధంగా వారి ఉద్దేశించి అట్లా మాట్లాడుతూ పోయి ఉండొచ్చేమో. అంటే ఇది మన ఆలోచన అంతే. అంటే ఒకవేళ వాళ్ళను అంటే పరిపూర్ణ మంచిగా మీరు మారండి అని చెప్పే రీతిలో కాకుండా ఇంకా పోతారు మీరు, నాశనం అయిపోతారు చూడు అన్నట్టు. కానీ దేవుడు వారు ఎంత విధేయతతో మాటకు లోబడ్డారు అనటానికి ఇది చాలా ప్రాముఖ్యము వెంటనే. అందుబట్టి ఇక్కడ యోన ఎందుకు ఆ మాట అంటే తర్వాత వాళ్ళు నాశనం కాలేదని కోరుతూ ఆయన ఎదురు చూస్తున్నాడు. 4వ అధ్యాయంలో వెళ్తే కొండపైన కూర్చొని, అంటే ఆ పట్టణంలోనే ఉండలేదు, ఆయన వెళ్ళి చూస్తున్నా అంటే నాశనం అవుతుంది అనే ఉద్దేశంతోనే అక్కడ కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడైతే వారి హృదయాలను చూసినాడు, వారి పశ్చాత్తాపాన్ని చూశాడు, వారి యొక్క మరి పశువులు సైతం కూడా ఉపవాసం ఉన్నది విధానం చూశాడు. అందుబట్టి దేవుని మనస్సు మారాలి. ఇక్కడ ఇశ్రాయేల్ విషయం అక్కడ మనం చూస్తే నాకు చెప్పిన ఇర్మీయా గ్రంథంలో చెప్పమని మీ దుష్టత్వాన్ని మనటి నీ మాట మేము వినమయ్యా అన్న రీతిలో ఉన్నారు ఇశ్రాయేలు అని అక్కడ చూస్తున్నటువంటి మాటలు బట్టి మనం గమనించాలి. అందుబట్టి ఇక్కడ చూడండి 55వ యెషయా గ్రంథం 55వ కూడా చూడండి, తమ దుష్టత్వాన్ని మళ్ళాలని దేవుడు దొరుకు కాలంలో దేవుడు మనకు సమీపంగా ఉండగా దేవుడు చెప్పిన మాటకు చూద్దాం. ఆ మాట కూడా యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6-7 వచనాలు మనం ఒకసారి చూద్దాం. అక్కడ కూడా దేవుడు ప్రకటిస్తున్నప్పుడు విని, యెహోవా మీకు దొరుకు కాలముందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడవవలను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. అంటే ఇక్కడ క్షమించే మనసు దేవునికి ఉంది. ఆయన 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 క్షమించే మనసు, ఆయన కరుణ కలిగిన దేవుడు, ఆయన కృప కలిగిన దేవుడు. ఆయన ఎంత గొప్పగా మన ఎడల ఆయన కృప చూపిస్తున్నాడంటే, నోటి ప్రజల ఎడల, దేశం ఎడల, ప్రపంచం ఎడల ఎంతో విస్తరించిన పాపం ఈ దినాల్లో ఉంది. దేవుడికి తెలియదా? తెలుసు. కానీ ఇప్పటికి కూడా సువార్త విషయంలో చూడండి, సువార్త విషయంలో అడ్డుకునేవారు మరి ఎలా అడ్డుకుంటున్నారంటే, ఉదాహరణకి ఇక్కడ మరి తాగుబోతులు తాగుతున్నారు, వ్యభిచారం జరుగుతుంది, ఎన్నెన్నో దేశంలో జరుగుతున్నాయి. చూడండి, వ్యభిచార గృహాలు లేవా, తాగుబోతులు అంటుంటే మందు షాపులు లేవా? కానీ సువార్త పత్రిక ప్రకటిస్తే, సువార్త ప్రకటన మరి ఉత్తర భారతదేశం ప్రాంతంలో 10 యొక్క రాష్ట్రాలలో యాంటీ కన్వర్షన్ బిల్ వచ్చి మరి ఆటంకం చేస్తున్నారు అంటే ఎంత భయంకరం. ఇది మంచే? దేవుని వాక్యం ద్వారా మరలితే మంచే? దేశం క్షేమం కోసము అనేకులు మారు మనసు పొందాలి, పాపము మరి దుష్టత్వం ఎంత భయంకరమైన, చిన్న పిల్లలను మానభంగం చేస్తున్నటువంటి తరుణాల్లో, భయంకరమైనటువంటి విధానాలలో మరి ప్రతి వారి చేతిలో సెల్ ఫోన్ల వలన మరి ఎంత పాప కార్యాలలో మునిగి తేలుతున్నటువంటి ప్రజలు నాశనానికి దగ్గరలోనే ఉన్నామనటానికి, దేవుని కోపానికి గురయ్యే తరుణం దగ్గరలో ఉందనటానికి ఎన్నో సూచనలు కనపడుతున్నాయి. అయినా కూడా ప్రజలు మార్పు లేదు. ప్రకటింపబడటానికి సువార్తకు ఆటంకాలు కూడా కలిగిస్తూ ఉన్నారు. దేవుని మాట విన్నాం అంటే విని విధేయత చూపుదామనే తరుణంలో లేరు, దేశం ప్రజలు లేరు. బట్టి పిల్లరా, దేవుని వాక్యం మనము లోబడదాం. దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే దేవునితో సహవాసం. దేవుని యొక్క మాటలు వినటానికి దేవుడు కృప చూపిస్తూ వస్తున్నటువంటి మాటలు చూడండి. పశువులు కూడా ఏవేలు గ్రంథంలో మనం చూసాం. ఏవేలు గ్రంథంలో కూడా 1వ అధ్యాయంలో కూడా అక్కడ ఉపవాసాన్ని పాటించాలని, 2వ అధ్యాయంలో దేవుడి కృప అనుగ్రహము, అక్కడ ప్రార్థన ఉపవాసం వల్ల దేవుడిచ్చే మేలు మనం చూస్తాం. అందుబట్టి ఒకసారి మరి దేవుని అనుగ్రహానికి చూడండి, 2వ అధ్యాయం 14వ వచనం చదువుతాం. ఏవేలు గ్రంథం పక్క పేజీ తిప్పండి, అక్కడ ముందు భాగంలో ఉంటాయి. ఏవేలు గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదువుదాం.
2వ అధ్యాయం ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? ఇక్కడ ఏమిటంటే మన 14వ అధ్యాయంలో దేవుని అనుగ్రహము రాకుండా ఎలా ఉండకూడదు అని చెప్తున్నట్టు అనమాట. అయితే 13వ అధ్యాయంలో చూడండి, 13వ అధ్యాయంలో మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తపడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి అని ప్రవక్త ద్వారా. అంటే వస్త్రాన్ని చెప్పుకొని బూడిద పోసుకొని గొర్రెపట్ట కట్టుకుని చేస్తే ఒకవేళ చేసే సాలని అలా చేసే తత్వం కాదు. అందుకోసమే ఇక్కడ చూడండి, ఈ నీనెవె పట్టణస్తులు కూడా మీరు హృదయపూర్వకంగా రాయబడింది అక్కడ. హృదయపూర్వకంగా దేవుని తట్టు తిరగండి. హృదయాన్ని చూస్తాడు. గొర్రెపట్ట కట్టుకుని ఎత్తిన బూడిద వేసుకుంటే కాదు, కానీ హృదయము చింపబడాలని చెప్తున్నాడు యోవేలు గ్రంథం. కాబట్టి దేవుడు హృదయాన్ని చూసిపోయి నీ పశ్చాత్తాపం, నీ విధానం ఏంటి, నువ్వు దేవుని దగ్గర ఎలా ఉన్నావు, నువ్వు ఒకవేళ చేసిన తప్పులకు పశ్చాత్తాపడితే దేవుడు నీకు రావాల్సిన కీడు రాకుండా ఆయన తప్పిస్తాడు అనటానికి. కాబట్టి ఈ విషయాల్లో ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం. బట్టి ఇందాక ఒక మాట ఏంటంటే పశువులు కూడా దేవునికి మొరపెట్టడానికి అని యోవేలు గ్రంథంలోనే ఇక్కడ మొదటి అధ్యాయంలోనే 18, 19, 20 వచనాలు చూద్దాం. చూడండి అక్కడ రాయమన్నమాట, చదవండి. అట్లే యోవేలు గ్రంథంలోనే మొదటి అధ్యాయము 18. మేత లేక పశువులు బహుగా మూలుగుచున్నవి, ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి, గొర్రె మందలు చెడిపోవుచున్నవి, అగ్నిచేత అరణ్యంలోని మేత స్థలములు కాలిపోయినవి, మంట తోట చెట్లన్నిటినీ కాల్చివేశను. యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను. నదులు ఎండిపోవుటయు అగ్నిచేత మేత స్థలములు కాలిపోవుటయు చూచి పశువులను నీకు మొరపెట్టుచున్నవి. చూడండి ఇక్కడ పశువులు నీకు మొరపెట్టుచున్నవి, పశువులు నీకు మొరపెడుచున్నవి. ఇలా ప్రకృతి దేవుని స్తుతిస్తుంది, ప్రకృతి దేవుని ఆరాధిస్తుంది, ప్రకృతి కూడా మొరపెడుతుంది. ప్రకృతిలోనే కాదు, పశువులు సైతం కూడా, జంతువులు సైతం కూడా దేవునికి విధేయత చూపించి దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తుంది. కానీ మానవుడు అందుబట్టి అందుకోసం యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ఎద్దు తన కామందును గాడిద తొట్టి అంటూ అవి ఉంటాయి. కానీ అలాగే దేవుడు అంటే భయం, భక్తి వాటికి కూడా తెలుసు. కానీ మనుషులు దేవుని భయము లేక తిరుగుతున్నారు. అయితే పశ్చాత్తాపడి నా వైపు తిరిగితే సేవించే హృదయం దేవునికి ఉంది అనే సత్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఇక్కడ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు 10వ వచనంలో మనం ముగించుకోవడానికి దేవుడు చేసినటువంటి ఆ యొక్క చూడండి కార్యము, నినెవే వారు తమ చెడు నడతను మానుకొనగా వారు చేస్తున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపడి వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానను. దేవుడు తను చేయాలన్న కీడును దేవుడే మానుకుంటున్నట్టు అధ్యాయంలో మనం చూస్తున్నాం. కాబట్టి చెప్పడము మన ధర్మము, ప్రకటించమన్న మాట ప్రకటించాలి. విధేయత చూపితే పర్వాలేదు, వినకపోతే లోబడకపోతే నష్టపోతారు. ప్రజల్లో మొత్తానికి ఎంత దుర్మార్గులో ఆ దుర్మార్గతను వదిలిపెట్టారు, పశ్చాత్తాపడ్డారు. దేవుడు వారిపై రావాల్సిన కీడును ఆయన మాన్పేను అని అధ్యాయంలో మనం చూస్తున్నాం. బట్టి జ్ఞాపకం చేసుకుందాం ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నా. యెషయా గ్రంథం ఒక మాట చదువుకుందాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 6వ వచనములో మరి అక్కడ కూడా బలాత్కారంతో నిండినటువంటి ప్రజలు. కాబట్టి ఇశ్రాయేలుకి ఎన్నోసార్లు, అందుకోసం ఇశ్రాయేలుల దేవుడు తాను తన బిడ్డలకు హెచ్చరిక చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆ మాటలే ఈరోజు మనకు కూడా దేవుని యందు, అందుకోసమే మన భక్తి జీవితంలో, ప్రార్థన జీవితంలో మనము బహుజాగ్రత్తగా ఉండాలని దేవుడు మనల్ని కూడా వాక్యంతో హెచ్చరిక చేస్తూ ఉంటాడు. వాటికి మనం లోబడదాం. ఒక మాట చదువుదాం చూడండి. యెషయా గ్రంథం 59:6 వచనం. వారి పట్టు బట్ట నేయటకు పనికిరాదు, వారు నేసినది ధరించుకున్నటకు ఎవరికి వినియోగింపదు. వారి క్రియలు పాపక్రియలే, వారు బలాత్కారం చేయువారే. వారి కాళ్ళు పాపం చేయ పరిగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకు అవి త్వరపడను.
వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు. పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి. ఇక్కడ అందుకోసం ఇక్కడ ఎన్నోసార్లు హెచ్చరికలు ఉంటాయి అధ్యాయాలలో మనకు ప్రవక్త ద్వారా చెప్పబడిన ప్రతి మాటలు కూడా మరి వారు బలాత్కారంతో ఉన్నారు, వారి క్రియలనే పాపక్రియలే. అయితే ఇవన్నీ ఒప్పుకోవాలని మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా దేవుడు తన బిడ్డల ద్వారా దాసుల ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. మన జీవితంలో కూడా మనం కూడా ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. దాన్ని బట్టి యాకోబు పత్రిక నిన్న మొన్న దినం చదివాం, మీరు బోధకులుగా ఉన్నారు, మరి బోధకులకు మరి ఎక్కువగా మరి దేవుడు హెచ్చరిక చేస్తారు. దాన్ని బట్టి చాలా జాగ్రత్తగా ప్రకటించే పెదవులు మరి దేవునికి ఇష్టమైనట్టుగా ఉండాలి. పెదవులు మాటలు హేయంగా ఉంటే దేవుడు ఒప్పుకోవడానికి కూడా జ్ఞాపకం చేసుకొని మరి యోనా 3వ అధ్యాయాన్ని బట్టి దేవుడు క్షమించేవాడు, ఆయన క్షమాగృహం కలిగిన వాడు అన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి యోనా విషయంలో నిజంగా చెప్పిన మాటకు ఎమ్మడి వినలేదు, కానీ తర్వాత ఏదైనా దేవుడు దెబ్బ వేస్తేనే వింటున్నాడు. కానీ ఈ కీడు రాకుండా నుంచి నినివే పడలు తప్పించడానికి ప్రాధేయపడ్డారన్న విషయాన్ని ఇందులో మనం చూస్తూ మరి మన జీవితంలో మనం కూడా బహు జాగ్రత్తగా జీవిద్దాం. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింప చేయను కాక. మరి ఈ సమయంలో ప్రార్థన విన్నపాలు ఏమైనా ఉంటే తెలియపరచండి, ప్రార్థనలో ముందుకు సాగుదాం. మాట 7వ తారీఖు మనకు నందికొట్కూరులో మరి ఫిలిప్ అన్న గృహం ఆధారం చేసుకొని సపోజ్ క్రిస్మస్ మరి స్తుతి కూడికను కలిగి ఉండబోతున్నాం. ప్రార్థించండి, చక్కగా జరుగులాగున దేవుడు మనకిచ్చినటువంటి పని ప్రకటింపాలి, ఏ రూపంలో అయినా ప్రకటించాలి. క్రిస్మస్ దినాలు కాబట్టి క్రిస్మస్ సందేశాలను ప్రభు యొక్క రక్షణ దావీదు పట్టణం నేడు మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడని, రక్షకుడు పుట్టిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ లోకరక్షకుడు లోకరక్షణ సత్యాలను మనం తెలియపరచాల బాధ్యత. వీటి కోసం ప్రార్థించండి. అలాగే 8, 9 ఆత్మకూరులో మన ప్రియ సహోదరుడు రాజశేఖర్ అన్న మరి మందిరం దగ్గర ఉంటుంది మీటింగ్స్. ఒకరోజు దండా సార్ మాట్లాడబోతున్నాడు వీటి కోసం. అలాగే మరి సేవకులు వస్తున్న మొదటి రోజు, ఆ 2 రోజులు చక్కగా జరుగులాగిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోనండి. ఇంకా ముందున్న దినాల్లో కొన్ని చోట్ల దేవుడి వాక్యము చక్కగా జరగాలి. ఆ డేట్స్ బట్టి కూడా ప్రార్థన. 20వ తారీఖున జీవరత్నమన్న గారి గృహం దగ్గర కొన్ని ఉన్నాయి, వాటిని బట్టి కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ సమయంలో ప్రార్థనలు మనం నడిపించడానికి ఏమైనా ప్రార్థన వినపాలంటే తెలియపడుతుంది. నా ప్రజలన్నా 26, 27 తారీఖుల్లో మీటింగ్స్ కోసం ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి వందనాలన్నా. మేము కూడా ఒక రోజు రావాలనుకున్నాం కానీ రాలేకపోయాము. పరిస్థితులు ఇక్కడ కూడా ప్రేయర్ మీటింగ్స్ ఉండి ఒక్కసారి కూడా ఒక రోజు కూడా మర్చిపోకుండా ప్రతిరోజు చేశారు. అందరికి వందనాలన్నా, చాలా సంతోషం. బాగా జరిగినాయి మీటింగ్స్. అదే అన్న, మేము కూడా అక్కడికి రాలేము. 7వ తారీఖు అంటే ఇక్కడ అయిన తర్వాత మన దగ్గరికి మాత్రం మన సహోదరులు అందరూ వస్తారు. అంటే కలుసుకుంటారు ఖచ్చితంగా. ఆ రోజు రాలేకపోయామని అనుకున్నాం మేము, ఎందుకంటే నిన్న ఒక దినమైనా వద్దాం అనుకున్నాం, రాలేకపోయాం. ఏమనుకోదు, ఫోన్ చేసి చెప్దాం అనుకున్నా, నేను ఫోన్ కూడా చేయలేకపోయాను. పర్లేదులేండి అన్న. మన మీటింగ్ 9వ తారీఖు వచ్చేయండి అన్న. అవునా, 9వ తారీఖు వస్తామన్నా ఖచ్చితంగా. ప్రార్థన చేయండి. 8, 9 మరి ఆత్మకూరులో మరి యేసు కృపా పరిచర్య మినిస్ట్రీ జరిగిస్తున్నటువంటి కల్వరి కృప యేసు కల్వరి కృపా పరిచర్య జ్ఞాపకం చేసుకోనండి. అందరికి థాంక్స్ అన్న, అందరికి వందనాలు. ప్రార్థన చేశారు, చాలా సంతోషం. ఈ సమయంలో మనల్ని ప్రార్థనలు నడిపించడానికి ఎవరు చేస్తారు? సరే, జనార్దన్ చేస్తారు. ఫిలిప్ అన్న చేస్తారు. ఫిలిప్ అన్న ప్రార్థించండి. ప్రార్థన చేసుకున్నా. ప్రార్థన. కృపగల దేవ, దయగల తండ్రి,
నీకు వందనములు స్తోత్రాలు శృతులు చెల్లిస్తున్నాం తండ్రి. సయా గడిచిన కాలం అంతా ప్రభా నీ రెక్కల చాటున కాచి కాపాడి రక్షించి మమ్మల్ని సజీవులు కొలవించి ప్రభా ఈ విధంగా ప్రభా ఈ యొక్క గూగుల్ మీట్ లో ప్రభా మమ్మల్ని అందరినీ తీసుకొచ్చిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రము తండ్రి. అదే విధంగా ప్రభా యోనా తండ్రి ఈ యొక్క గ్రంథంలో ప్రభా 3వ అధ్యాయం ప్రభా నీ దాసు చెప్పిన వాక్యాన్ని ప్రభా తండ్రి ఆ యొక్క నేను ఈ పట్టణంలో ప్రభా తండ్రి నీ యొక్క యోనా ప్రకటించినప్పుడు తండ్రి వారంతా ప్రభా తండ్రి విశ్వసించి ప్రభా తండ్రి ఎమ్మడే ప్రభా తండ్రి నిన్ను ఆరాధించాడు ప్రభా తండ్రి. అలాగా తండ్రి మంత్రులు ఆ ఊరి యొక్క ప్రధాన రాజు ప్రభా నిన్ను స్తుతించారు ప్రభా. నీకు వందనాలు స్తోత్రము తండ్రి. ఓ గొప్ప దేవ నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. సయా నీకు వందనములు స్తుతి చెల్లిస్తున్నాం తండ్రి. సయా నీకే స్తోత్రం తండ్రి. ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్తమైన మా గొప్ప తండ్రి నీకే వేలాది వందనములు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. సహాయం చేసిన విధానం బట్టి నీకు వేలాది వందనములు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా నీకే స్తోత్రం తండ్రి. జీవం గల దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభు అయిన మా రక్షణ యేసునామమున బతిమలాడుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభును రక్షకుడని యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకును ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయమున ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబములకును వారికి కలిగిన సమస్తమునకును సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. అందరికి వందనాలు సార్. వందనాలు అందరికీ. ప్రైజ్ ది లార్డ్.